విభీషణుడు వెతుక్కుంటూ వస్తాడు అందరినీ, ఆయన ఎవడ ఉన్నాడా పోయాడా అని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు జాంబవంతుడు కనబడతాడు. జాంబవంతుడి దగ్గరికి వెళ్తే జాంబవంతుడు అప్పుడు ఒకటే మాట అంటాడు, ఏంటంటే హనుమంతుడు బతికున్నాడా అని. ఉన్నాడు సార్ అని చెప్తారనమాట. ఒక్క హనుమంతుడు ఉంటే చాలు మొత్తం అంతా మళ్ళీ వానరసేని అందరినీ బతికిస్తాడని చెప్పాడు. అలాగా ఈ సినిమాకి హనుమంతుడు ఎవరంటే శివముప్పరాజు. సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా శివకి చెప్పండి నేను భారమంతా నేను హనుమంతుని లాంటి శివుని మీద వేసాను. థ్యాంక్ యూ శివ. ఇంకొకటి ఉంది, ఈ సినిమా హిట్ అయింది కాబట్టి నేను కానీ రోషన్ కానీ కోనసర్ కానీ ఈ బ్యానమేళ సినిమాని గుర్తుపెట్టుకుంటాము. కానీ బ్యానమేళ మన సినిమా పెట్టుకోవాల్సిన పేరు శివముప్పరాజు. ఎందుకంటే అంత బాగా ఈ సినిమాకి వర్క్ చేశాడు. థ్యాంక్ యూ శివ. అయిపోయింది. ఈ సినిమా 100 మంది చూస్తే ఖచ్చితంగా 70 మందికి బ్లాక్ బస్టర్ అంటున్నారండి. ఒక 20 మంది బాగుంది అంటున్నారు, ఒక 10 మందికి నచ్చలేదు. ఆ 10 మంది ఎవరో మీకు అందరికీ తెలుసు. థ్యాంక్స్ అండి. నేను ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ కోసం అందరూ ఎంజాయ్ చేస్తారని రాశాను, కానీ ఈ 10 మందిని దృష్టిలో పెట్టుకుని నేను రాయలేదు. నెక్స్ట్ నా సినిమా తీసినప్పుడు మీ 10 మందిని కూడా మైండ్లో పెట్టుకుని ఒక 2 పేజీలు రాసి పక్కన పెడతాను. షూట్ చేస్తానో లేదో నాకు తెలియదు, బట్ పక్కన పెడతాను అంతే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అదేదో గ్రేట్ వెబ్సైట్ అంట. మీరు సినిమా మీద రెస్పెక్ట్ లేకపోతే ఓకే సార్, మీకు సినిమా నచ్చలేదంటే ఓకే, కానీ సినిమా మీద రెస్పెక్ట్ లేకుండా మేము ఏదైతే ట్విస్ట్ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఆ ట్విస్ట్ బాగుంటుందని మేము రాసాము, మీ రైటింగ్లోనే ఇది ఒక బొక్కలో ట్విస్ట్ అన్నట్టు ఆ రకంగా రాశారు. మీకు సినిమా నచ్చలేదు ఫైన్, సినిమా బాగాలేదు ఫైన్, కానీ సినిమా మీద రెస్పెక్ట్ అంత ఇర్రెస్పాన్సిబుల్గా సినిమాలో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం మీరు రాయాల్సిన అవసరం ఏముందండి. ఇందాక భార్గవ్ చెప్పాడు సినిమాని జడ్జ్ చేయడానికి చూడొద్దు అని. ఇప్పుడు ఎలా అంటే జడ్జిలు కూడా ఎవరికైనా ఒక మరణశిక్ష చేస్తే వాళ్ళు ఆ రాసిన పెన్ను అది ఇరిచేస్తారంట. మీరు కూడా ఇలాగ రివ్యూ రాసినప్పుడు మీరు రాసిన పెన్ను ఇరిచేయండి. ఎందుకంటే మీ రివ్యూతోని డైరెక్టర్ చచ్చిపోతాడు, ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు, ఇంతమంది కొత్త మన ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ చచ్చిపోతారు. మీరు రాసేది జస్ట్ రివ్యూ అని మీరు అనుకుంటున్నారు, కానీ అదొక మరణశాసనం. మాకు ఆడియన్స్తో పాటు సినిమా చూడండి. ఒక్క ఆడియన్ కూడా బాగాలేదు సినిమా అని చెప్పట్లేదు. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ వస్తున్నాయి. కోనసార్ వల్ల మేము అన్ని మొత్తం స్టేట్స్ అన్నీ తిరుగుతున్నాము. ప్రతి థియేటర్లో ఆడియన్స్ చాలా బాగా తీశారు అని చెప్పేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంకా థ్యాంక్ యూ నుంచి మొదలు పెడితే బెక్క వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ, కోన వెంకట గారికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా నేను చాలా భయపడ్డాను. నిన్న లక్ష్మీకాల వెళ్ళి అందరు క్రౌడ్ మధ్యలో చూశాను. నా భయం అంతా పోయిందండి సినిమా అయిపోయేంత వరకు. సినిమా లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం భయంతో వెళ్ళాను. ఇన్ని రోజులు నేను క్రౌడ్తో కలిసి చూడలేదు. ఫస్ట్ టైం నేను క్రౌడ్తో కలిసి చూసిన తర్వాత బయటకు వచ్చారంటే భయం అంతా నాకు ఎగిరిపోయింది. అంత బాగున్న సినిమా, చాలా బాగుంది, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. రోషన్ ప్రీ క్లైమాక్స్ అప్పుడు టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు ఒక సింగిల్ షాట్లో వస్తారండి. ఆ ఒక్క సీన్ చాలు నాకెందుకు, ఆ ఒక్క సీన్ సినిమా అంతా వర్తి అనిపిస్తుంది. అంత మంచి సీన్ ఉన్నా కూడా అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ మీకు కనబడలేదా అండి? ఏం చెప్పాలండి, అందరం చాలా కష్టపడి చేసాం, అందరం లైఫ్ వస్తుందని చెప్పాము. ఈ అమ్మాయి పేరెంట్స్తో ఫైట్ చేసి అందరితో ఫైట్ చేసి ఇండిపెండెంట్గా హాస్టల్లో ఉండి మరి కష్టపడి చదువుకొని మరి యాక్టింగ్ చేస్తుందండి. ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఈ అమ్మాయి చాలా పాజిటివ్గా మారిపోయారు. వాడు జెప్టో నడుపుకునేవాడు, లైఫ్ అంతా ఆల్రెడీ బిస్కెట్ అయిపోయిందనే ఫీలింగ్లో బాధపడుతుండేవాడు. ఈ సినిమాతో చాలా హోప్స్ పెట్టుకున్నాడు. వీళ్ళు చాలామంది చాలా స్ట్రగుల్స్ పడి ఇక్కడ దాకా వచ్చాము. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చాలా అనుకున్నాను, చాలా మర్చిపోతున్నాను. నాగార్జున గారిది శివమణిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే ప్రకాష్ రాజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏం చెప్తాడంటే, ఒరే నేను ఇప్పటికీ 4 స్టేషన్లో ట్రాన్స్ఫర్ అయ్యాను, ఏ స్టేషన్కైనా ఫోన్ చేసి నా కొడుకు అడుగు అతను పెట్టుకోవాలనుకుంటే అప్పుడు ఒక్కడు పెట్టుకోమని చెప్పినా సరే అతను పెట్టుకోరా అంటాడు. ఇప్పుడు సినిమా చూడని వాళ్ళు ఎవరైనా సినిమా చూడాలనుకుంటే రివ్యూస్ కాకుండా ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి బ్యానమేళ సినిమా బాగుందని డైరెక్టర్ చెప్తున్నాడు, మనం చూడొచ్చు అని అడగండి. సినిమా చూసిన వాడు ఎవడు చూడొద్దు అని చెప్తే మీరు సినిమా చూడకండి. ఇంత బాగా పబ్లిక్లోకి వెళ్ళింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా అసలు సీట్లో ఎవరు కూర్చోవట్లేదు, అందరూ లేచి నవ్వుతున్నారు. ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ వచ్చింది. క్లైమాక్స్లో లైట్ లాంచ్ చేసిన తర్వాత నా పక్కన 2 బీటెక్ స్టూడెంట్స్ కూర్చుంటే వాళ్ళు కళ్ళు తుడుచుకుంటున్నారు. అమ్మాయి నాకు హ్యాపీ అనిపించింది వాళ్ళు ఏడుపు చూస్తూ ఉంటే. అలా నేను దేనికోసం అయితే కష్టపడ్డానో అది నాకు అచీవ్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది.
కోన గారు ఆయన ఈ సినిమా రాయలేదు, ఆయన ఈ సినిమా తీయలేదు. ఆయన కష్టపడి ఆయన సంపాదించిన డబ్బులు ఈ సినిమా మీద పెట్టారు. మాలాంటి కొత్త వాళ్ళందరినీ నమ్మారు. అలాంటి ఒక ఆయన జోకులు లేని, ఆయన జోకులు నవ్వలేని తెలుగు వాళ్ళే ఉండరు అసలు. అలాంటి ఒక ఆయన స్టేజ్ మీద ముందుకొచ్చి ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడండి, ఈ సినిమా చూడకపోతే నా సినిమా మీరు చూడకండి అని అంత జడ్జిమెంట్తో అంత ధైర్యంగా ఆయన అంత చెప్పాడంటే ఈ సినిమా మీద ఆయనకు ఎంత నమ్మకం ఉంటుంది. మీకు లేదు జడ్జిమెంట్, 100 సినిమాలు రాసిన ఆయనకుండా జడ్జిమెంట్. జనరల్గా నాకు కోపం రాదు. స్టేజ్ ఎక్కే ముందు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. మైక్లో అది ఉందేమో నాకు తెలియదండి. మమ్మల్ని ఆయన ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి, కొత్త వాళ్ళని నమ్మాలంటే మీరు అందరూ వచ్చి చూడాలండి. మన అందరి లైఫ్లో ఒక సిచ్యుయేషన్ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఐసీయూలో ఉంటారు పేషెంట్స్. తొందరగా చూద్దాం అనుకుంటాము, కానీ మనం ఉన్న పనుల వల్ల అలా చూడలేకపోతాము. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనుకున్నలోపు ఆ పేషెంట్ చచ్చిపోతాడు అక్కడ. తర్వాత లైఫ్ లాంగ్ మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం. బతుకున్నప్పుడు ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిందే అని. ఇప్పుడు కూడా మా సినిమా థియేటర్లో ఉందండి. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అయితే మీరు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అరే ఈ సినిమా థియేటర్లో చూస్తుంటే బాగుండేదని. మా అందరికీ ఆదర్శమైన వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. కానీ నాలాంటి ఒక సినిమాల వరకు థియేటరే దేవాలయం, ప్రేక్షకులే దేవుళ్ళు. థ్యాంక్స్, వచ్చి మమ్మల్ని ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కోన వెంకట్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.